ఆర్ట్ ఆఫ్ లెర్నింగ్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్నాం ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. మనము ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి అంశంపైన చర్చించుకుందాం. మన ఈ ఆర్ట్ ఆఫ్ లెర్నింగ్ యూట్యూబ్ ఛానల్ ముఖ్య ఉద్దేశం విద్య, ఉపాధి మరియు సామాజిక విషయాల గురించి కొన్ని విషయాలు సమాజానికి తెలియపరచడం. ఇది ముఖ్యంగా విద్యార్థులకు, పోటీ పరీక్షలు చదువుకునేటువంటి సిద్ధపడేటువంటి అభ్యర్థులకు మరియు మన చుట్టూ దేశంలోనూ ప్రపంచంలోనూ రాష్ట్ర వ్యాప్తంగా సంఘటనలు, ఆసక్తికరమైన సంఘటనలు తెలుసుకునే దానికి జిజ్ఞాసున్నటువంటి పెద్దల కొరకు ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలియపరుస్తున్నాను. మనం ముఖ్యంగా 3 ఉద్దేశాలతో ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మనం సమాచారం తెలియపరుస్తున్నాం. అది మనకు తెలిసిన కోణంలో మరియు విద్యార్థులకి, అభ్యర్థులకు ఉపయోగపడే విధంగా కొంత సమాచారం సేకరించి సమయానుకూలంగా ఒక్కొక్క టాపిక్తో మేము ముందుకు వస్తున్నాం. మరి ముఖ్యంగా మనది ఆ యొక్క రోజు యొక్క ప్రాధాన్యత మరియు విషయ ప్రాధాన్యత, ఇంకా మరి ఏదైనా కూడాను కాలానుగుణంగా వచ్చే మార్పులకు సంబంధించి తెలియపరుస్తుంటాం. ఈ తెలిసిపరిచే విషయాలన్నీ కూడాను మొట్టమొదట స్టార్ట్ అయినప్పుడు 4 వీడియోలు విద్యా, ఉపాధి అంటే 10వ తరగతి ఎలా చదవాలి, ఇంటర్మీడియట్ ఎలా చదవాలి, అన్ని డిగ్రీలు అనిపెట్టిన వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎలా సిద్ధపడాలి, అన్నిటికన్నా ముఖ్యమైనది దేశం మొత్తంలో ప్రెస్టీజియస్ అయినటువంటి సివిల్ సర్వీసెస్లో ఐఏఎస్ని పొందడం ఎలా అనేది ఒక్కొక్కటి 1 గంట నిడివితో 4 వీడియోలు చేశాం. అవి మొట్టమొదటిగా ప్రతి ఒక్కరు కూడాను చూడాలి. ముఖ్యంగా గ్రామీణ విద్యార్థులు మరియు ఈ కోచింగ్ సెంటర్స్కు పోలేనటువంటి వాళ్ళు, అన్ని సమాచారం తెలుసుకునేటువంటి వాళ్ళు ఆ మొదటి 4 చూడాలి. దయచేసి పెద్దలు ఈ చూసేటువంటి వాళ్ళు ఆ 4 వీడియోలను ఆ విద్యార్థులకు షేర్ చేస్తే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అంటే మన కోణంలో మనం చెప్పాము, అంతకన్నా బాగా చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. కానీ ఇది విన్న తర్వాత కొంత విద్యార్థి, అభ్యర్థులు కొంత మార్పు వస్తుందని నా ఆశ. ఎందుకంటే ప్రస్తుత కాలానుగుణంగా విద్యా ఉద్యోగాల్లో ఎలాంటి మార్పు చేర్పులు వస్తున్నాయి, ఏ విధంగా సిద్ధపడాలనే దాని గురించే మన యొక్క చర్చ అంతా ఉంటుంది. కాబట్టి ఎవరైనా కూడా మనం చెప్పే విషయాలు అవి 4 మాత్రమే 1 గంట యావరేజ్గా ఉంటాయి. మిగతా అన్నీ కూడా 10-20 నిమిషాల లోపలే ఉంటున్నాయి యావరేజ్గా. కాబట్టి మేము చెప్పే ప్రతి విషయం కూడాను అది మన బంధువులు కానీ లేదా మిత్రులకు సంబంధించిన ఎవరికైనా కూడా ఉపయోగపడుతుంది అనుకుంటే దయచేసి కొంచెం షేర్ చేయండి. అదే ఏ విషయాలన్నా కూడాను నేను చెప్పే విషయాలు ఏదైనా కూడాను ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆ ఆర్ట్ ఆఫ్ లెర్నింగ్ దాన్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకే విషయమైనా కూడాను నోటిఫికేషన్ అప్పుడు మీకు వచ్చేస్తుంది. అంటే నేను ప్రతి ఒక్కరు కూడాను నా దగ్గర ఉన్న ప్రతి ఒక్క నెంబర్లు కూడాను అందరికీ వాట్సాప్ చేస్తుంటాను. లేదా ఏదైనా మిస్ అయితే కొంచెం కొన్ని విషయాలు కొన్ని ఉపయోగకరంగా విద్యార్థులకి, అభ్యర్థులకు ఉపయోగపడతాయి. కాబట్టి దయచేసి నేను చెప్పేది కొంచెం బేర్ చేస్తున్నప్పుడు మీ అందరికీ మరొకసారి నమస్కారం తెలుపుకుంటున్నాను. ఈరోజు మనము ఒక కొత్త విషయాన్ని మీ ముందుకు తీసుకొచ్చేదానికి ప్రయత్నిస్తున్నాను. అది అందరికీ తెలిసిందే. నేను చెప్పే విషయాలు ఏమైనా కూడాను చాలామందికి తెలిసి ఉంటుంది. కానీ మెజారిటీ కొత్తగా చదువుతున్నటువంటి విద్యార్థులకు, కొంతమంది కొన్ని ఏరియాలు తెలియకున్నటువంటి వాళ్ళకి ఉద్దేశించి ఇది ఎక్కువగా ఈ వీడియోలు చేస్తున్నాం. పెద్దలు కొంచెం చిన్నప్పుడు చదివినటువంటి కొంచెం మర్చిపోయి మరి జ్ఞాపకం తెచ్చుకొని వాళ్ళ యొక్క కుటుంబంలో పిల్లలకు తెలియపరిచేదాని కోసం అన్నట్టుగా కూడాను ఇంకొకసారి గుర్తు చేసేదనుకట్టుగా సమయానుకూలంగా కొన్ని టాపిక్స్తో అవకాశం ఉన్నప్పుడు మీ ముందుకు వస్తున్నాను. ఈరోజు మనం ముఖ్యంగా టాపిక్లకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం చర్చించబోయే టాపిక్ ఏంటంటే మనీ సర్క్యులేషన్. అంటే ప్రస్తుతం మనం వాడుతున్నటువంటి కరెన్సీ, డబ్బు. మనం ప్రతిరోజు పేపర్ కరెన్సీ తీసుకుంటే రూపాయి కాడి నుంచి 2000 రూపాయల వరకు చలామణి చేస్తున్నాం. ఈ చలామణి చేసేటప్పుడు కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఆ యొక్క నోటుని తీసుకుంటే మీరు వెనక ముందు ఉంటుంది. కానీ ఎవరు మనం పరిశీలిస్తే అది చాలా ఆసక్తికరమైన విషయాలు మనకు తెలుస్తుంటాయి. అంటే చాలామంది కొంచెం ఇంట్రెస్టింగ్గా చూస్తారు, కొంతమంది చూడడం. దాని యొక్క డీటెయిల్సే మనం ఈరోజు కొంచెం డీప్గా చర్చిస్తాం. ఎందుకంటే 2వ ఎపిసోడ్లో ఇంటర్మీడియట్కి సంబంధించిన దాంట్లో, హిస్టరీ అండ్ ఎకనామిక్స్ సంబంధించిన దాంట్లో ఈ యొక్క నోట్స్ గురించి కొంచెం విపులంగా చెప్పాను. కానీ కొంతమంది వివరణ కావాలని కోరిన మీదట ఈ వీడియో చేస్తున్నాను. కాబట్టి దయచేసి చివరి వరకు ఈ వీడియో విని నచ్చితే
మీరు మిగతా ఇది ఉపయోగపడుతుంది అనుకున్నప్పుడు కొంచెం షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే ఇక కొత్త కొత్త విషయాలు కూడా మీకు ఇన్ టైంలో నోటిఫికేషన్లు వస్తాయి. ఈరోజు మనం మాట్లాడబోయే విషయం మనీ సర్క్యులేషన్. అంటే డబ్బులు మనకు ఏ విధంగా ఉపయోగపడతాయంటే అవి నేరుగా మనం కన్జ్యూమ్ చేసే కాదు, అవి ఓన్లీ మీడియం ఆఫ్ ట్రాన్స్మిషన్. అంటే మనము ఒక 100 రూపాయల నోటు ఎత్తుకుపోయి వెంటనే దానికి ఏం చేస్తామంటే మనకు కావాల్సిన గూడ్స్ వస్తువులను కొనుక్కుంటాం, లేదా సర్వీస్ని అంతా పొందుతాం, సేవలనైనా పొందుతాం. ఇవే మనం చేయగలిగింది. నేరుగా ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో నేరుగా అవి ఒక మియర్ పేపర్ లెక్కనే. వాటి మీద ఉన్నటువంటి ఆధారాలతోనే దాని విలువ పెరుగుతుంది. కాబట్టి ఇప్పుడున్నటువంటి ఈ పేపర్ కరెన్సీ మనం వాడేటువంటి దాని గురించి మాట్లాడుకోవాలంటే ఒక్కసారి కొంత చరిత్ర తెలుసుకోవాలి, తర్వాత మన ఉపయోగంలోకి రావాలి. ముందు మనం చెప్పుకున్నట్టు ఇంతకుముందు ఒక వస్తువును కానీ లేదా సర్వీస్ కానీ పొందాలంటే ఒక బార్టర్ సిస్టమ్ ఉందంటే ఇచ్చుపుచ్చుకుని ఏం లేదనమాట. నాకు బియ్యం కావాలంటే నేను మిరపకాయలు ఇస్తాను, మీరు నాకు చక్కెర ఇస్తే నేను చింతపండు ఇస్తాను. ఇట్లా రకరకాల బార్టర్ సిస్టమ్ ఉంది. రాను మార్పులు వచ్చేసి కాయిన్ సిస్టమ్ వచ్చింది, తర్వాత పేపర్ సిస్టమ్ వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా కూడాను మొట్టమొదటిగా పేపర్ కరెన్సీని ఉపయోగించినటువంటి దేశం చైనా దేశం 7వ శతాబ్దంలో. భారతదేశంలో పేపర్ కరెన్సీ ప్రవేశపెట్టింది 1861 పేపర్ కరెన్సీ యాక్ట్ ప్రకారంగా. 1861 నుంచి మనము భారతదేశంలో పేపర్ కరెన్సీని ఉపయోగిస్తున్నాం. ఈ ఉపయోగించే క్రమంలో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. వాటిల్లో ముఖ్యంగా గుర్తించాల్సింది ఏంటంటే భారతీయ చరిత్రనే మార్చినటువంటి ఒక సంస్థ ఏర్పాటైంది, అదే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం భారతదేశంలో 2 విధానాలు ఉంటాయి ఈ ఫైనాన్స్కి, మనీకి సంబంధించి. వాటిల్లో ఒకటిచ్చి ఫిస్కల్ పాలసీ అని ఒకటి ఉంటుంది, ఇంకోటి మానిటరీ పాలసీ అని ఒకటి ఉంటుంది. ఫిస్కల్ పాలసీ అంటే కోశ విధానం. అంటే దానికి సంబంధించినటువంటి బడ్జెట్స్, దాని యొక్క అలికేషన్స్, దానికి సంబంధించినటువంటి రుణాలు, ఇవన్నీ సంబంధించి చూసేది, దానికి సంబంధించిన అన్నీ కూడాను పాటించేది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో నడిచేటువంటి కోశ విధానం ఉంటుంది. అది సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో ఉంటుంది. రెండోది వచ్చి మానిటరీ సిస్టమ్, అంటే ద్రవ్య విధానం. ఇది మన అపెక్స్ బ్యాంక్ అయినటువంటి ఆర్బీఐ ఆధ్వర్యంలో ఇది నడుస్తుంది. అంటే ఇప్పుడు మనీ సిస్టమ్ అంతా కూడాను దీని ఆధ్వర్యంలో నడవాలి. కాబట్టి ఒకసారి మనము ఈ మనీ సిస్టమ్కి ఆధారమైనటువంటి ఆర్బీఐ గురించి కొంచెం చర్చించుకుంటే చాలా ఆసక్తికరమైన విషయాలు, చాలామందికి తెలియని విషయాలు తెలుస్తాయి డీటెయిల్గా చదివితే. ఎందుకంటే మనం చెప్పుకున్నట్టుగా 1861లో పేపర్ కరెన్సీ యాక్ట్ అనే కాడి నుంచి వచ్చినప్పుడు కాడి నుంచి కాలానుగుణంగా మార్పులు వస్తున్నప్పుడు మనకు 1926లో మన యొక్క ఎకానమీ సిస్టమ్ పైన నాటి బ్రిటిష్ గవర్నమెంటు ఒక కమిషన్ వేసింది. అదే హిల్టన్ యంగ్ కమిషన్. దాన్నే రాయల్ కమిషన్ ఆన్ ఇండియన్ కరెన్సీ అండ్ ఫైనాన్స్ అనే పేరుతో 1926లో ఒక కమిషన్ వేసింది నాటి బ్రిటన్ ప్రభుత్వం. దానికి అనేక మంది సలహాలు సూచనలు చేశారు. ఎందుకంటే ఇది ఎందుకు వేశారు అంటే ఈ ఒక అపెక్స్ సంస్థ స్థాపించాలి భారతదేశం అనే కోణంలో ఆ యొక్క హిల్టన్ యంగ్ కమిషన్ దాన్నే రాయల్ కమిషన్ ఆన్ ఇండియన్ కరెన్సీ అండ్ ఫైనాన్స్ అంటారు. దీనికి అనేక మంది చాలా సూచనలు చేశారు. కానీ దీంట్లో 90% ఒకే ఒక మహానుభావుని యొక్క సూచనలు అంగీకరించారు. ఆ మహానుభావుడి యొక్క సూచనల ప్రకారమే ఆర్బీఐ ఈ హిల్టన్ కమిషన్ సమర్పించినటువంటి ఆ కమిషన్లో ఉన్న వివరాలన్నీ కూడాను ఆయన సూచించినటువంటి, ఆయన గైడ్ చేసినటువంటి విషయాలనే పొందుపరిచారు. దాని ప్రకారంగా 1934 రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ ప్రకారం 1935లో రిజర్వ్ బ్యాంక్ ఏర్పడింది. ఆ రిజర్వ్ బ్యాంక్కి ఈ హిల్టన్ కమిషన్కి సలహాలు ఇచ్చినటువంటి మహానుభావుడు నన్ అదర్ దాన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఏంటంటే అప్పటికే ఆయన 1920sలో ద ప్రాబ్లమ్ ఆఫ్ రూపీ ఇట్స్ ఆరిజిన్ అండ్ ఇట్స్ సొల్యూషన్ అనే ఒక బుక్ రాశారు. ఆ యొక్క పిహెచ్డి పొంది చాలా ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి థీసిస్ అది. దాని ద్వారా దాంట్లో భారతదేశంలో యొక్క రూపాయి యొక్క సమస్య ఏంటి, దాని యొక్క పుట్టికేంటి, దాని యొక్క దానికి వెతుక్కున్నటువంటి సొల్యూషన్స్ ఏంటి, ద ప్రాబ్లమ్ ఆఫ్ రూపీ ఇన్ ఇండియా.
దట్ ఇస్ ఆల్సో నోన్ యాజ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ రూపీ, ఇట్స్ ఆరిజిన్ అండ్ ఇట్స్ సొల్యూషన్. దాని నుంచి అనేక విషయాలు ఈ హిల్టన్ కమిషన్కి అందించాడు. భారతదేశం యొక్క ద్రవ్య విధానం ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉంటుంది, భవిష్యత్తులో ఎలా ఉండాలి, భారతదేశం ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే ఎలాంటి సూచనలు అన్నీ కూడాను హిల్టన్ కమిషన్కి ఇచ్చారు. ఆ హిల్టన్ కమిషన్ అన్ని కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చినటువంటి సూచనలు అన్నీ కూడా హిల్టన్ కమిషన్ను అంగీకరించి నాటి ప్రభుత్వానికి సమర్పించిన తర్వాత అప్పుడు మనకు స్వతంత్రం రాలేదు. 1935 ఏప్రిల్ 1న ఆర్బీఐ ఏర్పడింది, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఆ రోజున మనము రిజర్వ్ బ్యాంక్ డేగా జరుపుకుంటాం ఏప్రిల్ 1వ తేదీని. అంటే మన ఫైనాన్షియల్ ఇయర్ ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 ఎండ్ అవుతుంది కాబట్టి అలా సాధ్యమైంది. కాబట్టి రాజ్యాంగకర్తే కాకుండా అనేక విషయాల్లో సామాజిక, రాజకీయ, ఆర్థిక అనేక విషయాల అపార అనుభవం కలిగినటువంటి, అపార విలువలు కలిగినటువంటి మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క కనసన్నల్లోనే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1935 ఏర్పడింది. అది 1949 జాతీయం చేశారు. 1949 జాతీయం చేశారు. ఇది బ్యాక్గ్రౌండ్. ఆర్బీఐ ఏర్పడేదానికి ప్రధానమైన బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు మన ఆర్బీఐ చేసేటువంటి విధానం ఏంటి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేసేటువంటి విధానం ఏంటి, ఏంది ఈ యొక్క మనీ సర్క్యులేషన్స్ అనేది తెలుసుకోవాలి. అంటే సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ జనరలైజ్డ్గా మనం మాట్లాడదాం, అందరికీ ఉపయోగపడే విధంగా, మరియు దాని యొక్క బ్రీఫ్ సబ్జెక్ట్ ఓరియంటేషన్ కాకుండా బ్రీఫ్ టెక్నికల్గా బ్రీఫ్గా ఏముందనే దాని గురించి చర్చిద్దాం. అలా మనం ముందే మాట్లాడుకున్నట్టు కోర్సు విధానాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చూస్తుంటుంది, అంటే ఫిజికల్ పాలసీ. అదే మానిటరీ సిస్టమ్ అంటే కూడాను ఆర్బీఐ హ్యాండ్ ఓవర్లో ఉంటుంది. ఆ ఆర్బీఐ చేసేటువంటి ఏంటంటే ఆర్బీఐ కాయిన్స్ మరియు పేపర్ కరెన్సీని రెండింటిని ముద్రిస్తుంది. ఇందులో ఒక్క రూపాయి నోటు మాత్రము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఉంటుంది. ఎందుకంటే మన కరెన్సీ రూపాయి కాబట్టి దాన్ని దాన్ని ఎవరు ఆధ్వర్యంలో నడుస్తుందంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నడుస్తుంది. అది తప్పించి ₹2 నోటు కానీ ₹2,000 నోటు వరకు అంతా కూడాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నడుస్తుంది. అంటే ఇప్పుడు మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఈ విషయాల గురించే ఇప్పుడు మీ ముందుకు వచ్చాను. ఎందుకంటే మనం ప్రతిరోజు చూస్తూ ఉంటాం, 2016 నవంబర్ నుంచి మనకు డిమానిటైజేషన్ సిస్టమ్ అనేది వచ్చింది. అంటే పెద్ద నోటు రద్దు చేసి కొత్త నోటు ప్రవేశం వచ్చింది. అప్పటి నుంచి అన్ని నోట్లు కూడా మనం మారిపోయి, మీరు కానీ చూస్తుంటే ప్రతి నోటు ఎత్తుకుంటే కూడాను చాలా కొత్తగా ఉంటుంది. 2017 నుంచి, అంటే 2016 నవంబర్లో ఈ డిమానిటైజేషన్ సిస్టమ్ వచ్చిన తర్వాత 2017 నుంచి కొత్త నోట్లు ప్రారంభమైనాయి ముద్రణ. మనం ఎప్పుడు చూసినా ఇప్పుడు వచ్చే నోట్లు అంటే కూడాను 2017 పైన ఉంటాయి. మరి ముఖ్యంగా ₹10 నోటు, ₹20 నోటు, ₹50 నోటు, ₹100 నోటు, ₹200 నోటు మరియు ₹2,000. ఈ 7 గురించి మనం చర్చిద్దాం. ఇప్పుడు చర్చితే చెప్పాము, ఇందాక చెప్పుకున్నాం. ₹1 నోటు అనేది మీ దగ్గర నుండి చూడండి, మనం ఇక్కడ ఈ స్లైడ్స్ కూడా చూపిస్తున్నాం. గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఫస్ట్ ఫ్రంట్ సైడ్లో ఏముంటుందంటే మామూలుగాను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని ఉంటుంది. దాని కింద సైన్ ఎవరిది ఉంటుంది, సెక్రటరీ ఫైనాన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని ఉంటుంది. అంటే గవర్నమెంట్ రిలీజ్ చేస్తుంది అనమాట ₹1 నోట్ని. దీన్ని తప్పించిన తర్వాత ₹2 కాడి నుంచి 2,000 వరకు కూడాను ఆర్బీఐ నడుస్తున్నప్పుడు ఆర్బీఐ ముద్రించే విధానాల్లో ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మనం ₹10 తీసుకున్నాం. ₹10 నుంచి ₹2,000 నోటు వరకు కూడాను కొన్ని మనకు ఫ్రంట్ పోర్షన్లో, నోట్ యొక్క ఫ్రంట్ పోర్షన్లో మహాత్మా గాంధీ పోర్ట్రేట్ ఉంటుంది. అక్కడ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఉంటుంది, గ్యారంటీడ్ బై సెంట్రల్ గవర్నమెంట్ అని ఉంటుంది. దాని మధ్యలోనే మనకు రిజర్వ్ బ్యాంకు ఆ యొక్క డబ్బులకి రిజర్వ్ బ్యాంక్ గవర్నరు దాన్ని ఆధీనకర్త, అంటే దాన్ని ఒప్పుకుంటాడు. నేను దీన్ని ఇస్తున్నాను, ఇది గ్యారంటీ. అంటే ఏం చెప్తుందంటే, ఐ ప్రామిస్ టు పే ద బేరర్ సమ్ ఆఫ్ సో అండ్ సో రూపీస్, ₹10 లేదా 50, 20, 50, 100 సో అండ్ సో అని ఉంటుంది. కింద సైన్ ఉంటుంది. అంటే ఆయన దాన్ని యాక్సెప్టెన్స్ ఇస్తున్నాడు. ఎవరికి మనం ఇస్తున్నామంటే మనం ఏం చేస్తున్నాము, మనం ఇచ్చే పేపర్ మనీ గూడ్స్ అన్న కొనాలి, లేదన్నా సర్వీస్ అన్న పొందాలంటే అది ఏందో, అది రైటో రాంగో ఎవరికో తెలియదు. కాబట్టి వెంటనే దానికి యాక్సెప్టెన్స్ ఎవరు ఇస్తున్నారంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ గవర్నర్ ఇస్తున్నారు. నేను దీనికి అజమాయిష్ ఇస్తున్నాను, ఇది యాక్చువల్,
నేను మీకు ఎవరైతే దీనికి పట్టుకున్న వ్యక్తి మీకు ఇస్తున్నాడో అంత మనీ ఇది నిజమైనదేను, అంత మనీ వర్త్ మీరు ఆయనకి సర్వీస్ అని ఇవ్వచ్చు, లేదా గూడ్స్ అన్న ఇవ్వచ్చు, సర్వీస్ అన్న చేయొచ్చు అని చెప్పుకోవడం. కానీ ఎవరు కూడా పరిశీలనగా చూడరు. నేను ఎందుకు చెప్తున్నానంటే కొంచెం పరిశీలనగా చూడండి, చాలా ఆసక్తికర విషయాలు అక్కడ అందులో ఉంటాయి. అది ఒక ప్రక్కన ఉంటుంది. రెండో ప్రక్కన ఎలా ఉంటుందంటే ఇట్లా ఇదే పడుతుంది. మళ్ళీ దాని పక్కనే లెఫ్ట్ సైడ్ ఏముంటాయంటే మామూలుగాను స్వచ్ఛ భారత్ అనేటువంటిది నినాదం వచ్చింది. 2 కళ్ళద్దాలు, స్వచ్ఛ భారత్ నినాదం, స్వచ్ఛ భారత్ కథం ఓవర్ అనే ఒక నినాదం ఉంటుంది. తర్వాత మహాత్మా గాంధీ ఫోటో ఉంటుంది. రేర్ పోర్షన్లో ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం అనమాట. ప్రతి నోటికి మారిపోతుంది. ఈ ఫ్రంట్ పోర్షన్లో మాత్రం ప్రతి దానికి వేవ్ ఉంటాయి. రేర్ పోర్షన్కి వచ్చే లోపల అవి చాలా చాలా కొత్త కొత్త విషయాలు ఉంటాయి. ఏముంటుందంటే ఇప్పుడు మనకు భారత రాజ్యాంగంలో 8వ షెడ్యూల్ ప్రకారం 22 భాషలను రికగ్నైజ్ చేసింది. అందులో 22 భాషల్లో 16 భాషలు ఒక ప్రక్క ఉంటాయన్నమాట. అందులో 15 భాషలు ఒక లైన్లో ఉంటాయి. అంటే 100 రూపాయలు అనుకోండి, 15 భాషలు ఒకే దగ్గర ఒక మంచిలో ఉంటాయి. లెఫ్ట్ సైడ్లో మీకు చూపిస్తా, ఆ స్లైడ్లో కూడా చూపిస్తున్నాం. అక్కడ ఏముంటుందంటే అక్కడ 15 భాషలు 100 రూపాయలు అనుకోండి, 1 రూపీ అనేది ఇంగ్లీష్లో మాత్రం అక్కడ ఉండదు. రైట్ సైడ్ పెద్ద లెటర్స్తో 100 రూపీస్ అని ఉంటుంది. లెఫ్ట్ సైడ్లో దేవనాగరి లిపిలో హిందీలో కూడా వచ్చి 100 రూపీస్ 100 రూపీస్ గురించి దేవనాగరి లిపిలో ఉంటుంది. 100 రూపాయ అని ఉంటుంది. అదేవిధంగా అవి 2 పెద్ద అక్షరాలు ఉంటాయి. మన రాజ్యాంగం ప్రకారం దేవనాగరి లిపి నుండి హిందీలో ఉన్నటువంటి అది మన రాజ్యభాష. ఈ 15గా బంచిగా ఉన్నటువంటి దాంట్లో లేకుండాను ప్రక్కన ఉంటుంది. అది రైట్ సైడ్గా ఇంగ్లీష్లో 100 రూపీస్ అని, ఇది అసలు రాజ్యాంగ భాష కాదు, కానీ మన వాడుక భాష. అంటే మనం ఎగ్జిక్యూటివ్ లాంగ్వేజెస్గా పెట్టుకున్నటువంటి భాష, చట్ట భాషగా పెట్టుకున్నటువంటి హిందీ, ఇంగ్లీషు రెండును ఉపయోగిస్తుంటాం. కాబట్టి ఒకటేమో రాజ్య భాష, ఒకటేమో ఉపయోగించుకునేటువంటి భాష అనేటి విధంగా కోర్టులు కానీ రాజ్యాంగ పరంగా కానీ రాజ్యాంగం 8వ షెడ్యూల్లో ఉన్నటువంటి భాషలో 22 భాషల్లో ఇంగ్లీష్ భాష లేదు, కానీ వాడుక భాష మాత్రం ఉంది. ఏ దాన్ని కూడా ఏంటంటే ఇవి రెండు సపరేట్గా ఉంటే మిగతా భారత రాజ్యాంగ ప్రకారం నుంచి 15 భాషలు ఒక మంచిగా దాంట్లో దాని యొక్క విలువని అన్ని 15 భాషల్లో రాసి ఉంటుంది. లెఫ్ట్ సైడ్ హిందీలో రాసి ఉంటుంది. అంటే 16 భాషలు ఉన్నట్టు మొత్తం 22 భాషలు కాబట్టి 6 భాషలు మాత్రము ఆ 6 భాషల్లో దాని యొక్క విలువను రాయరు. అలాంటివి ఏంటంటే బోడో, డోగ్రి, మణిపురి, మైథిలి, సంతాలి మరియు సింధ్ అనే ఈ 6 భాషలు రాజ్యాంగం గుర్తించినా కూడాను ఆ భాషలో ఆ డబ్బు యొక్క విలువని అక్కడ రాయరు. 15 భాషలు ఒక బంచ్లో ఉంటాయి కింద నుంచి పై వరకు. లెఫ్ట్ సైడ్ దేవనాగరి హిందీ ఉంటుంది, ఆ విలువ రైట్ సైడ్లో ఇంగ్లీష్ రాసి ఉంటుంది. కాబట్టి 15 + 1 16 + 6 22 జరిపినాయి. ఇంగ్లీష్ అనేది రాజ్యాంగం గుర్తించినటువంటి భాష కాదు, ఉపయోగించే భాష మాత్రంగా తీసుకున్నారు. కాబట్టి ఇది అక్కడ. తర్వాత మనకు కనిపించేది ముఖ్యంగా మనం చర్చించాలనుకున్నది ఏంటంటే అసలు ఈ 2016 డిమానిటేషన్ జరిగిన తర్వాత కొత్త నోట్స్ వచ్చిన తర్వాత మనకు చారిత్రకంగా, జాగ్రఫికల్గా, సైంటిఫిక్గా భారతదేశంలో పేరు ప్రఖ్యాతులు పొంది ప్రపంచవ్యాప్తంగా పేరు పొందినటువంటి ఒక మాన్యుమెంట్స్ యొక్క సింబల్స్ని మోటిఫ్గా వెనక వైపున చేర్చారు. అది చాలా చాలా ముఖ్యం అనమాట. ఇప్పుడున్నటువంటి స్టూడెంట్స్ కానీ కాంపిటేటర్స్గా తెలుసుకోవాలంటే మరియు ఆసక్తికర విషయాలు తెలుసుకోవాలంటే జిజ్ఞాసులు కూడా చాలా 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 ముఖ్యం. మనం రోజు చూస్తూ ఉంటాము, కానీ ఎప్పుడు కూడా దాన్ని పట్టించుకోం. ఉరికి ఇస్తుంటాం, కొనుక్కుంటాం, సర్వీస్ పొందుతూ ఉంటాం, కానీ ఎప్పుడు కూడా దాన్ని పట్టించుకోం. ఇప్పుడు అక్కడ అందువల్ల మనం ఈ యొక్క 7 గురించి విపులంగా చర్చించుకుందాం. అందులో ముఖ్యమైనది ఏంటంటే మొట్టమొదటిగా ఎత్తుకుంటే 10 రూపాయల నోట్ తీసుకున్నాను అనుకోండి. దాంట్లో వెనక భాగం ఏముంటుందంటే మోటిఫ్గా కోణార్క సన్ టెంపుల్ ఉంటుంది. చాలా చాలా ఫేమస్ అయినటువంటి కోణార్క సన్ టెంపుల్. ఇది అందరికి పేరు చెప్తాను, అందరూ తెలుసు, దాని వివరాలు కొద్దిమంది మాత్రం తెలుసుంటాయి. వాటిని గురించి ఒక కొద్ది నిమిషాలు మాట్లాడుకునే దానికే ఈ వీడియో చేస్తున్నాం. సన్ టెంపుల్ అంటే
మనకందరికీ తెలుసు, పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి సూర్య దేవాలయం కోణార్కలో, ఒడిశాలో ఉంది. సముద్ర తీరంలో దగ్గరలో ఉంటుంది. దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఈ యొక్క టెంపుల్ ఎలా ఉంటుందంటే, 7 గుర్రాలు రథాన్ని లాగుతున్నట్టుగా ఉంటుంది. ఇది ఎంత ప్రాశస్త్యం అంటే, దీంట్లో అనేక గుర్తుంటాయి. దీని మీద అనేక ప్రాచీన కలిగినటువంటి శృంగార విధానాలు, కళలు, నైపుణ్యాలు, ఎంతోమంది అక్కడ టూరిస్టులను మరియు పిల్గ్రిమ్స్ని అందరూ కూడా ఎప్పటి నుంచో కూడాను ఆకట్టుకుంటారు. ఇది క్రీస్తు శకము 13వ శతాబ్దంలో తూర్పు గంగవంశం చెందినటువంటి నరసింహదేవ అనేటువంటి ఆయన నిర్మించారు. ఇది రాను తర్వాత 17వ శతాబ్దంలో ఐరోపాలు, పోర్చుగీస్ వాళ్ళకి, నావికులకి, వాళ్ళందరూ కూడాను ఇది ఒక సింబల్ సముద్రంలో కనపడుతూ ఉంటుంది. దీన్ని ఏమని పేరు పెట్టారంటే, అది నల్లగా కనపడుతుందని బ్లాక్ పగోడా అని పేరు పెట్టుకున్నారు. అంటే వాళ్ళకి సింబల్గా పలానా సరిహద్దులో అది ఒక టెంపుల్ ఉంది, ఆ బ్లాక్ పగోడా అని పేరు పెట్టుకున్నారు. ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే, సూర్యుని యొక్క కిరణాలు ఉదయించేటప్పుడు నేరుగా గర్భగుడిలో అక్కడ పడతాయి, కోణార్క సన్ టెంపుల్లో. అంటే ఇది ఇట్లాంటి యొక్క చారిత్రకంగా, సాంస్కృతికంగా భారతదేశానికి పేరు తెచ్చినటువంటి దగ్గర 38 కట్టడాలు మరియు సహజంగా ఏర్పడినటువంటి వాటికి సంబంధించి దగ్గర 38 వాటిని యునెస్కో, యునైటెడ్ నేషన్స్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ ఒకటి ఉంది. ఆ యునెస్కో గుర్తింపు పొందినటువంటి ఇండియన్ హెరిటేజ్, వరల్డ్ హెరిటేజ్కి సంబంధించినటువంటి కట్టడాలు ఇవన్నీ. అంటే ప్రపంచ వారసత్వ సంపద భారతదేశానికి సంబంధించిన 38 వాటికి చోటు సంపాదించింది. వాటిలో మనం ఇప్పుడు మాట్లాడుకునే చాలా మన నోట్లు 10 రూపాయల కానించి 1000 రూపాయల వరకు ఈ చారిత్రక నేపథ్యం కలిగినటువంటిది, 2000 వచ్చి సైంటిఫిక్ నేపథ్యం కలిగినటువంటి విధంగా ఉంటుంది. ఆ మోటిఫ్గా బ్యాక్ సైడ్, రేర్ సైడ్ ఉన్నటువంటి మనం వాడేటువంటి ఈ మనీ పైన. అంటే ఈ మనీలో ఎలా ఉంటుందంటే, మనము ఏందని అనుకుంటా కానీ చాలా విచిత్రం. ఇప్పుడు రాను ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ, ఇంటర్వ్యూస్లో కానీ, తర్వాత మనం అసలు రోజు మనీ మన జేబులోనే ఉంటుంది. అసలు దీని వెనక ముందు ఏంటున్నది ఎప్పుడు మనం పరిశీలించడం. కాబట్టి దయచేసి ఒక్కసారి మనం చెప్పిన తర్వాత కానీ ఒక్కసారి మీరు దాన్ని పరిశీలిస్తే మంచి ఆసక్తికర విషయాలు బయటపడతాయి. పిల్లలకు కానీ, విద్యార్థులు కానీ, ఇట్లా ఆసక్తి ప్రతి ఒక్కరు కూడాను చెప్పవచ్చు. మీకు మంచి కమాండ్ ఉంటుంది. మీకు అందరికీ తెలుసుంటుంది. ఎందుకంటే నాకు అనేక మంది ఫోన్లు చేసి కొంచెం డీటెయిల్గా అడిగినంత కోణంలో ఈరోజు ప్రత్యేకంగా మీ ముందుకు వచ్చాను. తర్వాత 10 రూపాయలు అయిన తర్వాత 20 రూపాయలు. 20 రూపాయల నోట్ తీసుకుంటే చెప్పినట్టుగా వెనక వైపు మోటిఫ్గా మళ్ళీ ఏముంటుందంటే, ఇక్కడ ఎల్లోరా కేవ్స్ ఉంటాయి. ఎల్లోరా కేవ్స్ అంటే మహారాష్ట్ర ఔరంగాబాద్ జిల్లాలో కేవ్స్ అంటే ఒక గుహ, అంటే ఒక మోనోలిథిక్, ఒక రాయితో అక్కడ గుహాలయాలు నిర్మింపజేయటం. అంటే భారతదేశానికి అసలు చారిత్రకంగా ఎటువంటి ఎంత సంపద ఉందంటే, అవి చారిత్రకంగా అక్కడ చూసిన వాళ్ళకే దాని యొక్క విధి విధానాలు అర్థమవుతాయి. మనము కొంతమంది మన జీవితంలో ఇలాంటి కులమత ప్రాంత భేదాభిప్రాయాలు లేకుండా ఇలాంటి కట్టడాలు చారిత్రకంగా ఇప్పటికీ నిలిచినటువంటి, ఒక విధంగా చూడాలంటే ఆ సన్ టెంపుల్ శిథిలావస్థలో వచ్చేసింది. అయినా కానీ ఇప్పటికీ దాని తాకిడి తగ్గదు. దానికి విలువ తెలుసుకుంటుంటాళ్ళు దాని యొక్క ఈ కళాత్మక దృష్టితోనూ, అదేవిధంగా ఈ టూరిజంకి ఎంతో గొప్ప పేరు తీసుకొస్తుంది ఆ కోణార్క సన్ టెంపుల్. 10 రూపాయలు అనుకున్నటువంటి వరల్డ్ హెరిటేజ్ సింబల్. రెండవది 20 రూపాయలు అనుకున్నటువంటి ఎల్లోరా కేవ్స్. ఈ ఎల్లోరా కేవ్స్ని క్రీస్తు శకం 6వ శతాబ్దం నుంచి 9వ శతాబ్దం మధ్య అనేక మంది రాజవంశాలు అక్కడ అనేక విధంగా వివిధ గుహాలయాలను మలిసి దాన్ని దేవాలయాలుగాను, వాళ్ళ యొక్క మత ఆధ్యాత్మిక కేంద్రాలుగాను మలుచుకున్నారు. అందులో ప్రధానంగా 4 డైనాసిటీల్లో దాంట్లో పాల్పంచుకున్నారు. వాళ్ళల్లో ముఖ్యంగా ఈ రాష్ట్రకూటులు, కాళాచూరులు, అదేవిధంగా యాదవులు, చాళుక్యులు. ఈ 4 వంశాలు ఇక్కడ అనేక విధాలుగా 3 ప్రధానమైనటువంటి మతాలకు సంబంధించినట్టుగా ఒక 34 గుహాలయాలు ఉన్నాయి. అందులో 17 గుహాలయాలు హిందూ మతానికి సంబంధించినటువంటి,
12 గుహాలు బౌద్ధ మతానికి సంబంధించినటువంటి, 5 గుహాలయాలు జైన మతానికి సంబంధించినటువంటి. ఇదంతా కూడాను ఈ యునెస్కో వారసత్వ సంపదగా గుర్తించి ప్రపంచవ్యాప్తంగా వీటికి ప్రాచుర్యాన్ని తెస్తున్నాయి. భారతదేశం విలువలు, ఈ యొక్క చారిత్రక సాంస్కృతిక విషయాల గురించి. అది రెండవది. మూడవది, 50 రూపాయల నోటు వెనక మోటిఫ్గా హంపి టెంపుల్స్. అది ఒక గర్వకారణం. ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వరల్డ్ హెరిటేజ్ సింబల్ అనేది మన అందరికీ, తెలుగు వాళ్ళందరికీ కూడాను చాలా గర్వకారణం. ఎందుకంటే కర్ణాటక ఆంధ్ర సరిహద్దుల్లో 14వ శతాబ్దం నుంచి, క్రీస్తు శకం 14వ శతాబ్దం నుంచి 16వ శతాబ్దానికి అప్రసిద్ధంగా పరిపాలించినటువంటి విజయనగర సామ్రాజ్య నేతల యొక్క కృషి ఫలితంగా ఏర్పడినటువంటి ఈ యొక్క చారిత్రక దేవాలయాల సముదాయం. దేవాలయాలు అంటే ఒక దేవాలయాలు కాదు, అందులో అనేక 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 తార్కాణాలు చారిత్రకంగా జరిగాయి. అందులో అక్కడ ప్రధానంగా విరూపాక్ష దేవాలయం, విఠలస్వామి దేవాలయం, హజరారామ ఆలయం, కృష్ణస్వామి ఆలయాలు, ఇట్లా 4 ప్రధాన అనేక దేవాలయాలు ఉన్నాయి. ఈ 4 చాలా ప్రఖ్యాతి గాంచినటువంటి. ఈ దేవాలయాల్లో విఠలస్వామి దేవాలయానికి ఆ స్తంభాలను కానీ మనం కానీ చేతితో కానీ ముట్టుకుంటే సంగీతం ధ్వనిస్తుంది. అంటే రియల్ ప్రూడ్ అనమాట ఇవంతా చారిత్రకంగా. దానికి అక్కడున్నట్టు ఆ టెంపుల్స్ని ప్రతి ఒక్కరు కూడాను చెప్పేదానికట్టు చూసి తరించినటువంటి వాళ్ళు ఎక్కడన్నా మీరు అడగండి. అందులో మన దగ్గరలో ఉన్న అనంతపురంలో హంపి, అంటే కర్ణాటక మనకు అనంతపురం హిందూపూరు బార్డర్లో ఉంటుంది కాబట్టి హంపి మన తెలుగు రాష్ట్రాలకు అప్పుడు ఒక దగ్గర కలిసిపోయినట్టుగా ఉండింది కాబట్టి మనం తెలుగు దగ్గర అన్నట్టు చెప్తున్నాం. ఆంధ్రప్రదేశ్ అని కర్ణాటక ప్రస్తుతం హంపి ప్రాంతంలో ఉందన్నమాట. ఓకే, కాబట్టి దయచేసి ఇట్లాంటి చారిత్రక విషయాలు మనం అసలు చూసి తరించవలసింది అన్నట్టుగా చరిత్రకారులు కూడా చెప్తుంటారు. తర్వాత 100 రూపాయల నోటీస్, ఇది ఒక ప్రత్యేకమైనటువంటి విధానం కలిగినటువంటిది. దీని వెనక భాగం చూస్తే మోటిఫ్గా ఏముంటుందంటే రాణికి వావు అని ఉంటుంది అనమాట. అంటే క్వీన్స్ వెల్ అని అంటే స్టెప్స్ వెల్, ఒక 7 స్టెప్స్ వెల్స్ కిందకి, అంటే టెంపుల్ ఇన్వర్టెడ్గా పెడితే ఎలా ఉంటుందో తిప్పిచి అలా పెట్టినట్టుగా ఆకారం ఉంటుంది. అది 7 స్టెప్స్ 7 ఆకారాలుగా కిందకి అంత అమోఘంగా కట్టారు అప్పుడు స్కల్ప్చర్స్. దానికి పాలు పంచుకున్నట్టు కొన్ని 100,000 మంది. దాంట్లో గంగాదేవి ఆలయం చాలా చెప్పుకోదగింది. ఇది ఎక్కడుందంటే పఠాన్ అనేటువంటి ప్రాంతంలో గుజరాత్లో ఉంది. ఇది వారసత్వ సంపదగా, ప్రపంచ వారసత్వ సంపదగా ఎన్నికైంది 2014లో. ఇది ఎలా ఉందంటే 1940 వరకు బాగా సిల్టెడ్గా ఏర్పడిపోయింది, బాగా మరుగున పడిపోయి ఉండింది, బృదమైపోయింది. దాన్ని సిల్ట్ తీసి 1980స్లో 1980లో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా దాన్ని వశపరుచుకొని దాన్ని టూరిజం ప్లేస్గా చేసిందనమాట. అంటే ఇది ఎలా ఉంటుందంటే ఒక చాలా అద్భుతం. ఎందుకంటే అప్పుడున్నటువంటి నీటిపారుదల వ్యవస్థకి ఇప్పుడు ఇది క్రీస్తు శకము 11వ శతాబ్దంలో సోలంకి డైనాసిటీ నుంచి ముందుగా ఉదయమతి అనేటువంటి ఒక క్వీన్ ఆధారంలో, అంటే సోలంక భీముడు, మొదటి సోలంక భీముడు యొక్క భార్య, దాన్ని ఆ తవ్వకాన్ని తవ్వించిందనమాట. దాంట్లో 1940 వరకు దానికి అనుకుంటే అప్పటికి చాలా సిద్ధమైపోయి సిల్ట్ పట్టేస్తుంది. 1980స్లో ఈ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆవిష్కరించుకొని దాన్ని చాలా చారిత్రక టూరిజం ప్లేస్గా తయారు చేసింది. ప్రతి ఒక్కరూ చూసి తరించవలసింది. దాన్ని 100 రూపాయల వెనకాలగా మోటిఫ్గా పెట్టారు. తర్వాత 200 రూపాయలుగా చాలా ప్రఖ్యాతి పొందినటువంటి, అంటే విలువలు పెరిగకుంది. అంటే ఇది ఒకటి వచ్చాయంటే మామూలుగా దాన్ని అట్లా ఆపాదించడం అనేది కాదు. చారిత్రకంగా అది ఒక టీం ఉంటుంది, ఆ టీం డిసైడ్ చేస్తుంది. అంటే ఏ 20 రూపాయల వెనక ఎటువంటి చారిత్రక కట్టడం, ఎటువంటి సైంటిఫిక్ అప్రోచ్ ఉండాలి, ఏది ఉండాలనేది ఇది ఎక్కువ తక్కువ అనేది కానే కాదు. ఆ చారిత్రకం ఒక్కొక్కదానికి ఒక్కొక్క ప్రాధాన్యత ఉంటుంది. ఇంకా మించిన మనకి ఎన్నెన్నో ఉన్నాయి. కానీ వాటిలో కొన్ని మాత్రమే, ఒక 6 మాత్రమే ఈ యొక్క 10 రూపాయల నుంచి 500 రూపాయల వరకు ఈ రేర్ మోటిఫ్గా సింబల్గా వేశారు. 200 చూస్తే సాంచి స్తూపం మధ్యప్రదేశ్లో భోపాల్కు 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సాంచి అంటే బౌద్ధ మత గొప్పదాన్ని వివరించేటువంటి అనేక ఉంటాయి. స్తూపాలు, చైత్యాలు, విహారాలు అన్నీ ఉంటాయి. బుద్ధుని యొక్క అవశేషాలకు సంబంధించి, బుద్ధుని యొక్క విశ్రాంతి భవనాలకు సంబంధించి, బుద్ధుని యొక్క ధ్యాన మంత్రాలకు సంబంధించి అందులో ముఖ్యమైనటువంటిది స్తూపం. ఈ సాంచి స్తూపం ఏంటంటే క్రీస్తు పూర్వం 3వ
300 సంవత్సరంలో స్వయంగా అశోక ద గ్రేట్, అశోక చక్రవర్తి నిర్మించేటట్టుగా చారిత్రకంగా మనకు తెలుస్తుంది. అంటే ఇదేంటంటే ఈ స్తూపం అనేది ఏంటంటే ఎలా ఉంటుందంటే బుద్ధుని యొక్క అవశేషాలు లేక బౌద్ధ సన్యాసుల యొక్క అవశేషాలపై నిర్మించబడిన కట్టడమే స్తూపం. అర్ధచంద్రాకారం, అర్ధగోళాకారంగా ఉంటుంది. అందులో బుద్ధుని యొక్క అవశేషాలు అంటే బుద్ధుని యొక్క పళ్ళు, వెంట్రుకలు, ఆ శరీర భాగాలతో పైన నిర్మించబడినటువంటి దాన్నే స్తూపం అంటారు. ఇది చాలా పురాతనమైనటువంటి, ఇది చాలా పెద్దదైనటువంటి స్తూపం. అనేక స్తూపాలు ఉన్నాయి మనకు ఇక్కడ. చాలా పురాతనంగా ఉన్నటువంటి అమరావతి, బట్టిప్రోలు, జగ్గైపేట, అనేక స్తూపాలు మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నాయి. కానీ అన్నిటికంటే కూడాను చాలా పెద్దదైన స్తూపం ఏంటంటే సాంచి స్తూపం. ఇది వరల్డ్ హెరిటేజ్గా ఆ లిస్టులో చేరి భారతదేశం యొక్క కీర్తిని ప్రదర్శిస్తున్నాయి. ఇది చాలా 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 అందరూ చూసి తరించేటటువంటి ప్రదేశము ఇప్పటికీ మనకు కనిపిస్తుంటుంది. కాకుంటే ఇవన్నీ కూడాను ఇప్పుడు ఇది క్రీస్తుపూర్వం 300 సంవత్సరం అంటే చాలా శిథిలావస్థలో వాటి యొక్క కొంత స్వచ్ఛమైనటువంటి భాగాలు మనకు కనిపిస్తుంటాయి. ఇవి ఎర్ర ఇటుక రాతితో కట్టినటువంటి కట్టడాలు. దానిలో చూస్తే మనకు స్వయంగా ఆ 200 రూపాయల వెనక మనకు స్వయం ఒరిజినల్ ఫోటో మనకు కనిపిస్తుంది. తర్వాత 500 రూపాయలు వెనక మోతిఫ్గా ఉన్నటువంటిది రెడ్ ఫోర్ట్. కట్టడాల మహారాజు అయినటువంటి మొఘల్ చక్రవర్తి షాజహాన్ కాలంలో 1638 1648 ఏడి అప్పుడు క్రీస్తు ఇది నిర్మించడం జరిగింది. ఇది ఒక విధంగా చెప్పాలంటే నభూతో నా భవిష్యత్ అనే విధంగా ఉంటుంది. అప్పటి నుంచి 1857 వరకు సిపాయిల తిరుగుబాటు జరిగేంత వరకు వాళ్ళ యొక్క అధికార ప్రాంతంగా ఉంది. అక్కడ మొఘల్ యొక్క అధికార ప్రాంతంగా ఇది ఎర్రని ఇసుకతో కట్టినటువంటి చాలా విలువైన కలిగినటువంటి యమునా నది పక్కన ఉన్నటువంటి గొప్ప కట్టడం. దీని యొక్క ప్రత్యేకత ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకంటే 1947 ఆగస్టు 15 నుంచి ప్రతి సంవత్సరము దేశ ప్రధాని జాతిని ఉద్దేశించి ఆగస్టు 15 ఇక్కడి నుంచే మాట్లాడతారు. దీనికి ఉస్తాద్ లహారీ అనేటువంటి ఆయన ఆర్కిటెక్ట్ దీన్ని పనిచేశారు. ఈ కట్టడము ఒక విధంగా దీంట్లో దివానే ఆమె ఉంటుంది. ఆ దివానే కాజ్ అయితే ఎట్లా ఉంటుంది, ఇవన్నీ ఒకటి స్వర్గం ఉంటే అది ఇక్కడే ఉంటుంది, ఇది ఇక్కడే ఉంటుంది చరిత్రకారులు చెప్తుంటాం. అంటే అంతగా గొప్ప ప్రాశస్త్యం పొందినటువంటి కట్టడం రెడ్ ఫోర్ట్. ఇది 500 రూపాయల వెనక ఉన్నటువంటి రేర్ బ్రాహ్మణలో ఉంటుంది. ఇక చివరిది 2000 రూపాయలు. దీనికి చాలా ప్రత్యేకత ఉంది. మీరందరూ చూస్తుంటే 2000 రూపాయలు తక్కువగా ఉంటాయి. ఇప్పుడు వాడు వెనక చూస్తే ఉంటుంది. అది చూస్తేనే మనకు అర్థమైపోతుంది. దానికి గర్వకారణం మన తెలుగు నేల. ఎందుకంటే ఆ వెనకున్నట్టు మోతిఫ్గా కలిగినటువంటిదే ఆ ప్రయోగం ఏంటంటే మామ్ అంటారు, మాస్ ఆర్బిటర్ మిషన్, మంగళయాన్. మంగళయాన్ అనేది ప్రపంచంలో భారతదేశం యొక్క ఇస్రో యొక్క చరిత్రని దిశనే మార్చేసినటువంటి సంఘటన. ఎప్పుడంటే 2013 నవంబర్ 5 ఆ తేదీన PSLV C-25 వెహికల్ ద్వారా మంగళయాన్ అంటే మార్స్, మనకు ప్రక్కనే మనతో పోల్చుకునేట్టు ఉండేటువంటి ఒక గ్రహం, ప్లానెట్కి మన భూమిపైన ప్రయోగిస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఏ ప్రయోగించినా కూడాను మొట్టమొదటిగా మన భూమికి ఇతర ప్లానెట్ పైకి ప్రయోగించడం అనేది భారతదేశ చరిత్రనే ఒక సువర్ణాధ్యాయం. ఎందుకంటే దీనికి మహామహా దేశాలు పోటీ పడుతూ వస్తున్నాయి. కానీ మనకు చాలా ఒక ప్రముఖ విలువగా కలిగినటువంటి రోజు ఆ రోజు 2013 నవంబర్ 5వ తేదీ. ఎందుకంటే దీని వెనక అనేక మంది సైంటిస్టులు, ఇంజనీర్స్ యొక్క కృషి, దేశ కేంద్ర ప్రభుత్వం యొక్క కృషి ఎంతో అమోఘమైనదండి. ఎందుకంటే అనేక దేశాలు అప్పటికే దగ్గర 51 ప్రయోగాలు చేస్తుంటే, మరి ముఖ్యంగా అమెరికా, రష్యా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అంతా కూడా చేస్తుంటే ఆ 51లో 26 మాత్రమే సక్సెస్ అయినాయి. ఏంటి అనేక విధాలుగా, అంటే మార్స్ పైన ఏముంది అంటే మార్స్ పైన మన ఇక మార్స్ మంగళయానికి యొక్క ఉద్దేశం ఏంటంటే అక్కడ నీటి జాడలు ఏ విధంగా ఉంటాయి, అక్కడ ఈ యొక్క జీవానికి విధానాన్ని డిసైడ్ చేసేటటువంటి మీథేన్ వాయువు ఎలా ఉంటుంది అనే ముఖ్యమైన ప్రయోగాలతో దీన్ని ప్రయోగించారు.
ఆ ప్రయోగంలో దగ్గర దగ్గర అన్ని దేశాలు కూడాను మొదటిసారి సక్సెస్ కాలేదు. యుఎస్ఏ కానీ, ఈ రష్యా కానీ, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీలు అన్నీ కూడాను దగ్గర దగ్గర 50 ప్రయోగాలు చేస్తే అందులో 26 మాత్రమే 51 ప్రయోగాలు చేస్తే 26 మాత్రమే సక్సెస్ అయినాయి. అదేవిధంగా మన ఆసియాకి సంబంధించినటువంటి చైనా, జపాను అనేక విధాలుగా ప్రయత్నించింది. ఎందుకంటే ఇక్కడ మెయిన్ ఏంటంటే మనం ప్రయోగించేటటువంటి ఈ రాకెట్ కానీ మిషన్స్ కానీ ఏంటంటే ఆ యొక్క మార్స్ ఆర్బిట్లోకి చేర్చాలి. అక్కడ అవన్నీ కూడా మార్స్ ఆర్బిట్లోకి చేర్చడంలో ఫెయిల్ అయిపోయినాయి చైనా, జపాన్. ఆసియా ఖండంలో మొట్టమొదటి ప్రయోగంతోనే మంగళయాన్ అనే ఆర్బిటర్ మిషన్ ఒక క్రాఫ్ట్తో మార్స్ కక్షలోకి మొట్టమొదటిగా తొలి ప్రయోగం సక్సెస్ చేసుకున్నటువంటి దేశం భారతదేశం. దీంతో భారతదేశ కీర్తి పతాకం 2014 నుంచి ప్రపంచ దేశాల్లో ఇక చర్చ లేకుండానే, అంటే దాని యొక్క మనం అన్నింటిలో ఎంతంత వెనకబడిపోయిన అనేక విధాలుగా చాలా ఇబ్బందులు ఉన్నాయి. భారతదేశంలో భిన్నతలు ఏకత ఉంది. ఇప్పటికి అనేక అసమానతలు, అనేక ఆర్థిక అసమానతలు, అనేక వైరుధ్యాలు కొట్టిమిట్టాడుతున్నాయి. ఈ యొక్క సైంటిఫిక్ టెక్నాలజీ విషయానికి వచ్చే లోపల ప్రపంచ దేశాలతో ఎంతో పోటీపడి దూసుకెళ్తుంది. అందుకు హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి మన సైంటిస్టులకి, ఇంజనీర్స్కి, భారతీయ సైన్స్ స్పేస్ విధానానికి. ఎందుకంటే ఆ రోజు ఇప్పుడు ఇవి మనం ఏంటంటే రెండు విజయాలు సాధించాం ఇక్కడ ఈ ప్రయోగంతో. మొట్టమొదటి ప్రయోగంతోనే కక్షలోకి మామూలు ప్రవేశపెట్టడం, మార్స్ కక్షలోకి. అది ప్రపంచంలో ఏ దేశం కూడా తొలి ప్రయోగంతో ఈ పంపించినటువంటి 26 సార్లు సక్సెస్ అయినటువంటి రష్యా, యుఎస్ఏ, యూరోపియన్ స్పేస్ అన్నీ కూడా 26 సక్సెస్ అయినా కూడా మొదటి అటెంప్ట్లో కాలేదు. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా మొట్టమొదటిగా ప్రయోగంతోనే సక్సెస్ అయినటువంటి దేశం భారతదేశం మాత్రమే. అందులోనూ ఆసియాకి సంబంధించి వెంటనే చైనా, జపాన్లు ఫెయిల్ అయినా కూడాను అనేక విధాలు ప్రయత్నించి మొట్టమొదటి దాన్ని సక్సెస్ అయ్యి ఆర్బిటర్ మాస్ ఆర్బిట్లోకి మన ఈ మాస్ ఆర్బిట్ మిషన్ని పంపటం సక్సెస్ కావడం అనేది ఈ రెండు విషయాలు చరిత్రలో ఈ ప్రపంచ స్పేస్ చరిత్రలోనే ఒక సువర్ణాధ్యాయం. కాబట్టి ఇలాంటి కీర్తి పరిస్థితులు జరిగినటువంటి ఈ అంటే మనకు రకరకాలు ఉన్నాయి. చంద్రయాన్ 1, చంద్రయాన్ 2, చంద్రయాన్ 1 సక్సెస్ అయిన చంద్రయాన్ 2 తుటిలో మిస్ అయిపోయింది. రేపు ఆదిత్య రాబోతుంది, ఆదిత్య 1, ఇంకా అనేక పిఎస్ఎల్ అన్నీ కూడా మనకు సక్సెస్ రాకెట్, జిఎస్ఎల్ నుంచి అనేక ప్రయోగించాం. అన్ని సక్సెస్ అయినాయి. రకరకాల ప్రయోగాలు చేసాం. అనేక ప్రయోగాలు ఒక ఎత్తు